మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుండి. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటికి వచ్చి ఆయన ఎదుట మోకాలుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చప్పి వారిని ముట్టి నాకు ఇష్టమే నీ శుద్ధుడు కమ్మని వారితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వారిని విడిచేను కనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్లి వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధులైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. వానికి ఖండితంగా అంటే ఖచ్చితంగా నువ్వు ఇది చెయ్యి అని చెప్పాడు. కుష్ఠరోగము నయమవడం అనేది అసాధ్యమైన విషయం. కుష్ఠరోగం నయమవ్వాలి అంటే అది ప్రవక్తల ద్వారా అయినా జరగాలి, లేదంటే నేరుగా దేవుడి ద్వారా అయినా జరగాలి. ఈ రెండే ఆప్షన్స్. ఒకటి దేవుడి ద్వారా, లేదంటే దేవుని ప్రవక్తల ద్వారా కుష్ఠరోగము నయమవ్వాలి. ఏ నరమాత్రుడు కుష్ఠరోగమును బాగు చేయలేడు. అలాంటి రోగము కలిగినటువంటి మనుషుడు స్వస్థత పొందుతున్నాడు, శుద్ధుడవుతున్నాడు. శుద్ధుడైనటువంటి మనిషికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశను. తరువాత ఇంకో మాట అంటున్నాడు, వారికి సాక్షార్థమై నీ దేహము యాజకునికి కనపరుచుకొని. ఎవరికి చెప్పకు, ఎవరెవరితోనూ ఈ విషయాన్ని పంచుకోకు, ఎవరికి చెప్పకు. ఎవరితో పంచుకోవాలంట? ఎవరికి చూపించాలంట? యాజకునికి చూపించాలంట. మోషే నియమించిన కానుకలను సమర్పించాలంట. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది జనులను స్వస్థపరిచాడు. కానీ ఇక్కడ కొంచెం భిన్నంగా ఉందిగా, లేదా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చేయి ప్రభువా అంటే నాకు ఇష్టమే అని శుద్ధుని చేశాడు. అంతటితో వదిలేయచ్చుగా. అంతటితో వదిలేయక ఏమంటున్నాడు? అంతటితో వదిలేయక నీవు ఎవరికి ఈ విషయం చెప్పొద్దు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాడిని పంపివేశాను. ఎందుకు వెంటనే? ఎందుకు ఖండితముగా? ఎందుకు మోషే నియమించిన కానుకలు సమర్పించాలి? ఎందుకు యాజకునికే చూపించాలి? నంబర్ 1, యాజకుడు మాత్రమే గుర్తిస్తాడు ఇతడు కుష్ఠవ్యాధి నుంచి శుద్ధుడయ్యాడంటే ఇది జీవము గల దేవుడి కార్యమే తప్ప నరుల వల్ల జరగలేదు. ఆమేన్. ఇది యాజకుడు గుర్తించగలుగుతాడు. అందుకే నువ్వు యాజకునికి వెళ్ళి చూపించు. నంబర్ 1 అది. నంబర్ 2, మోషే నియమించిన కానుకలను సమర్పించు. ఎందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించాలి? దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, చాలామంది దేవుని బిడ్డలైన వారిలో కూడా కొన్నిసార్లు కొన్ని రకాల వ్యాధులు, కొన్ని రకాల అనారోగ్యాలు వస్తుంటాయి. ఎందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమంటున్నాడు? ఏంటి కారణం? ఎప్పుడైనా విన్నారా? యథార్థంగా చెప్పండి. వింటే కూడా ఏం విన్నారో కూడా చెప్పండి. ఎప్పుడైనా ఈ పర్టికులర్ రీజన్ గురించి విన్నారా? తెలియదు. ఎందుకు మోషే నియమించిన కానుకలు సమర్పించమంటున్నాడు? ఖండితంగా ఎందుకు చెప్తున్నాడు? దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, యోహాను సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నుంచి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరపెత్తుగా నడుమని నాతో చెప్పినను. వారు నీ పరపెత్తుగా నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని వారు అడిగిరి. ఆయన ఎవడో స్వస్థ నొందిన వానికి తెలియలేదు. ఆ చోట గుంపు కూడి ఉన్నాను కనుక యేసు తప్పించుకొని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితిని, మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఇకను పాపం చేయకు అని చెప్పగా, ఇక్కడ ఈ మనిషితో అంటున్నాడు, ఇదిగో
స్వస్థత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బాగుపడ్డావు, నువ్వు స్వస్థత నొందావు కదా, స్వస్థత నొందితివి. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా. అంటే దేవుని బిడ్డలైన వారు అనేకులు అనారోగ్యం పాలవుతున్నారు, వ్యాధుల బారిన పడుతున్నారు, బంధకాల్లో ఉంటున్నారు, అప్పుల్లో ఉంటున్నారు. కారణాలు ఏంటో తెలుసా? వారి అవిధేయపు క్రియలే, వారి అవిధేయపు క్రియలే, వారి అజ్ఞానమే. నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారు అంటాడు. నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారు అంటే జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం. ఇక్కడ కుష్టి వ్యాధి గలవాన్ని శుద్ధినిగా చేసి అంటున్నాడు, మోషే నియమించిన ప్రకారం నువ్వు కానుకలు సమర్పించు. నా వైపు చూడండి, వాక్యం వినండి మీరందరూ, ఎక్కడెక్కడో చూడండి. మోషే నియమించిన ప్రకారము కానుకలను అంటే ఏంటి? ఈయన ఎక్కడైనా అవిధేయత కనపరుస్తున్నాడు దేవుడికినా? శుద్ధుడైన వాడు కానుకలు ఇవ్వక, దేవుడికి ఇవ్వక ఏం చేశాడు? ఈయన శాపం తెచ్చుకున్నాడు. అక్కడ అతనితో ఏమంటున్నాడు? నువ్వు స్వస్థత నొందితివి కనుక నీకు మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు మరల నువ్వు పాపము చెయ్యొద్దు. అంటే ప్రభు నువ్వేమంటున్నావు? నేను పాపం ద్వారా సంపాదించిందేనా అంటే అవును. మరి దేవుని బిడ్డలకు వాక్యము యొక్క జ్ఞానం లేకపోవడం, దేవుడి యొక్క జ్ఞానం లేకపోవడం, దేవుడి ఆత్మ జ్ఞానము వాక్య జ్ఞానం లేకపోవడమే దేవుని బిడ్డలు నశించడానికి, నష్టపోవడానికి, కృషించడానికి, అవమానాల పాలు, నిందల పాలు, నిష్ఠూర్కాలు, నష్టాలు, కష్టాలు తెచ్చుకోవడానికి కారణం. ఇది దేవుని సేవకులకు, అపోస్తులకు, దేవుని దాసులకు, పరిచారులకు సంబంధించింది కాదు, దేవుని పిల్లలకు సంబంధించిన మాట చెప్తున్నాను మీకు. దేవుని సేవకులు అనబడిన వారి సంగతి వేరే. వారు నిందల పాలవుతారు దేవుని కొరకు, వారు అవమానం పాలవుతారు సంఘం కొరకు, వారు ఉమ్మివేసినా తుడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు ఉమ్మివేశారు? ఏం పని చేశాడు కదా, దేవుడు పని చేస్తున్నాడు అందుకే ఉమ్మేస్తున్నారు. పర్వాలేదు, అయినా కానీ తుడుచుకుంటూ వెళ్తూనే ఉంటాడు, సువార్త ప్రకటిస్తూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఇది దేవుని పిల్లల కొరకు, దేవుని ప్రజల కొరకు చెప్పబడుతున్నటువంటి మాట. నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారు. ఏ జ్ఞానం? వాక్య జ్ఞానం, ఆత్మ జ్ఞానం. ఖండితంగా ఎందుకు చెప్పాడు? ఆయనకి బాగుపడ్డాడు, శుద్ధుడయ్యాడు, వెళ్ళిపోనే. లేదు, ఇది ఎవ్వరితో చెప్పకు, నువ్వు వెళ్ళి యాజకునికి చూపించు నీ దేహాన్ని. ఇది ఎలా సాధ్యం? ఇది దేవుడే చేయగలడు, లేదంటే ఆయన ప్రవక్త ద్వారా అయినా చేయాలి, ఆయనన్నా చేయాలి. నీకు ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? యాజకుడికి తెలియాలి అనేది దేవుని ఉద్దేశం, యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశం. మోషే నియమించిన కానుకలు అంటే ఎక్కడైనా ఆ వ్యాధిని, ఆ శాపాన్ని తెచ్చుకున్నాడు. కానుకలు దేవుడి సన్నిధిలో ఇవ్వవలసింది ఇవ్వకుండా తెచ్చుకున్నాడు ఆయన. ఈ 38 సంవత్సరాల నుంచి రోగిగా ఉన్నవాడు స్వస్థత పొందాడు. ఎవరు నిన్ను స్వస్థపరిచారు? ఏమో, నాకు అతను తెలియదు. అతడు నన్ను పరిపెత్తుకొని నడవమన్నాడు, నేను నడిచాను అంతే. అతను నేను కనుగొనలేదు. మరలా అదే అక్కడ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువే అతన్ని కనుగొని, నువ్వు స్వస్థత పొందావు కదా, కనుక నీకు మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు నువ్వు పాపం చేయకు. ప్రైజ్ ది లార్డ్. అంటే అతను ఎట్లా తెచ్చుకున్నాడు ఈ రోగాల్ని, ఎట్లా తెచ్చుకున్నాడు ఈ వ్యాధుల్ని? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీ రోగంలోనే నేను వహించి ఉన్నాను. మీ వ్యాధులను, రోగాలను నేను వహించాను, నేను భరించాను నా గాయాల్లో. మీ స్వస్థత నిమిత్తమే నేను గాయపరచబడ్డాను. మీరు స్వస్థత నొందితిరి. యేసుక్రీస్తు దెబ్బల ద్వారా, గాయముల ద్వారా మనము స్వస్థత నొందితిమి. ఆమేన్. స్వస్థపరచబడ్డాం. ఎక్కువ సార్లు
ఎక్కువ సార్లు రోగాల బారిన వ్యాధుల బారిన పడుతూ ఉంటారు దేవుని బిడ్డలు కూడా. అంటే రెండు రకాలు చెప్పొచ్చు. ఒకటి ఒక కోణం ఒకటి చెప్పొచ్చు. ఎలాగంటే, అయ్యా నేను ఏం లేదు, నాలో ఏం లోపం లేదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, కానీ ఇది దుష్టుడు వల్ల వచ్చింది. మరి దాని గురించి ఎందుకు చెప్తున్నాను? అపవాది పెట్టాడు ఈ జబ్బు, అపవాది పెట్టాడు ఈ రోగం, దాని గురించి ఎందుకు చెప్తున్నావు? దాన్ని కూడా వెళ్ళగొట్టమని చెప్పాడుగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ అంతలో నువ్వు తెచ్చుకుంటే భరించు, అపవాది తీసుకొచ్చి పెడితే నువ్వు దాన్ని సమర్థించని చెప్పాడా? నీ అంతలో నీకు జబ్బు వస్తే తొలగిపోతుంది నా గాయముల ద్వారా, అపవాది తీసుకొస్తే నువ్వు భరించాలని చెప్పాడా దేవుడు? అది అపవాది తేని, వాతావరణం తేని, మరొకటి తేని, నువ్వేం చేయాలా? దాన్ని జయించాలా, దాన్ని గద్దించి వెళ్ళగొట్టాలా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సహజంగా వస్తాయి, కానీ ఇందులో అవిధేయత ద్వారా రావడం చాలా దారుణం. అది ఊరికే పోదు, నువ్వు వెళ్ళగొట్టినా పోదు. ఇది వేరు. అపవాది వచ్చి ఏదైనా పెట్టాడని వెళ్ళగొడితే పోతాడు వాడు, ఆ వ్యాధి పోతుంది. సీజన్ల ద్వారా వచ్చిందా, ఇంకో తెగుల, ఇంకో వ్యాధ, నువ్వు ప్రార్థన చేస్తే పోతుంది. నీకు దేవుడు ఇచ్చాడు అవకాశం. కానీ నీవు అవిధేయత కనపరిచి తెచ్చుకుంటావు చూడు, నువ్వు పాపం చేస్తూ జబ్బులు తెచ్చుకుంటావు కదా. దేవుడు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా వెళ్తుంటావు నువ్వు, నీ వైఖరితో, నీ ప్రవర్తనతో, నీ పద్ధతులతో వ్యతిరేకంగా వెళ్తూ ఉంటావు. నువ్వు వెళ్ళి ఏం చేసుకుంటావు? తెచ్చుకుంటావు. ఏంటవి? బాధలు, కష్టాలు, రోగాలు. వాటిని నువ్వు గద్దించినా పోవు, అవి నువ్వు గద్దించినా పోవు. అందుకే కొందరు ఎంత ప్రార్థన చేస్తానయ్యా అని ఏం అర్థమవుతలా, ఎక్కడ దరిద్రం అక్కడనే ఉంటుంది, పోదది. ఎట్లా పోతుంది? పోతుందా? నీ కొడుకుకు పెళ్లి చేసావు, 100 మందిని పిలిచి భోజనం పెట్టించి నీ కొడుకుకు పెళ్లి చేసావు, కోడలను తెచ్చుకున్నావు. ఏదో ఇంట్లో చిన్న మాట ఏదైనా రాగానే కోపం వచ్చిందనుకో, వెళ్ళిపో ఇంట్లోంచి అంటే వెళ్ళిపోద్దా నీ కోడలు? వెళ్తుందా? ఎందుకు వెళ్ళదు? నువ్వు చట్టబద్ధంగా పట్టభద్రురాలుగా నువ్వు తీసుకొచ్చావు ఆమెని, 100 మంది మధ్యలో తీసుకొచ్చావు ఆమె నువ్వు వెళ్ళిపో అనగా వెళ్ళిపోతుందా? ఇలా రా అంటే వచ్చింది కాదు, నువ్వు చాలా పద్ధతి ప్రకారంగా తీసుకొచ్చావు ఆమె, నువ్వు 100 మంది సాక్షులుగా తీసుకొచ్చావు, ఒక క్రమంతో తీసుకొచ్చావు. కాబట్టి అలా వెళ్ళిపో అంటే పోదు, దానికి వేరే పద్ధతులు ఉంటాయి. ఈ రోగాలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు కొన్ని తెచ్చుకునేవి ఉంటాయి చూసారా, ఇగో ఇలాగే చాలా పద్ధతిగా, చాలా క్లియర్గా, చాలా నీట్గా, చాలా మంచిగా, అర్థవంతంగా అవిధేయత చూపిస్తూ, దేవుణ్ణి విడిచిపెడుతూ, దేవుణ్ణి మర్చిపోతూ, దేవుడి సన్నిధి రేపు వస్తానులే, ఎల్లుండి వస్తా, దేవుడి సన్నిధిని మెల్లిగా ఫస్ట్ దేవుడి సన్నిధిని విడిచిపెడతాడు. దేవుడి సన్నిధిని విడిచిన వాడికి ఏది గొప్ప, ఏది తక్కువ, ఏది ఎక్కువ? దేవుడి సన్నిధిని విడిచిపెడతాడు. వాడికి ఏదో కనపడుతుంది బయట, సన్నిధి కంటే అది విలువైంది అనిపిస్తుంది, సన్నిధి కంటే అది గొప్పది అనిపిస్తుంది. చూడండి, బైబిల్ చెప్తుంది, మీ కష్ట ఫలంలో నుంచి 10వ వంతును దేవుని సన్నిధిలోనికి తీసుకొని రండి కదా. ఎంతమందికి తెలుసు ఈ విషయం? చేతులెత్తండి కదా. ఇప్పుడు చేతులెత్తద్దు, మీ మనస్సాక్షి తెలుసు మీరు సంపాదనలో ఎన్నిసార్లు 10వ వంతును తీస్తున్నారా? మీరు క్లియర్గా చేస్తున్నారా లేదా? తెలిసి చేస్తున్న పాపమా, ఇది తెలియక చేస్తున్న పాపమా? మోషే నియమించిన కానుకలు వెళ్ళి సమర్పించు అన్నాడు ఈయనతో అంటున్నాడు, నీకు మరీ ఎక్కువ కీడు కలుగకుండానట్లు నువ్వు పాపం చేయకు అంటే. బోధకుడు ఏమంటున్నావు? నాకు ఈ కీడు 38 సంవత్సరాలు నేను చచ్చినోడ్లాగా పడున్నాను అక్కడ. నీ దరిద్రమే అది. ఇంకా నీకు మరల కలగొద్దంటే నువ్వు పాపం చేయకు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం.
మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, ఆ, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. ఆ, వారి ప్రభు నామం అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఆ, విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆ. ప్రభు అతన్ని లేపును. ఆ. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ఆగండి. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? ఒక రోగి అయిన వాడు స్వస్థత పొందడం గురించి చెప్తున్నాడు, అంతేనా? ఇప్పుడు కింది వచనం చూడండి. విశ్వాసరహితమైన ప్రార్థన ఆ. ఆ రోగిని స్వస్థపరచును. ఆ, ప్రభు అతని లేపును. ఆ. అతడు పాపములు చేసిన వాడైతే ఆ. పాప క్షమాపణ నందును. ఆ. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. ఆ. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఏమంటున్నాడు? మీ పాపాలని ఒకరితో ఒకరు ఒప్పుకోవాలంటున్నాడు. అదెందుకయ్యా? మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అంటే ఇక్కడ స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు కదా. స్వస్థత గురించి మాట్లాడుతూ మీ పాపాలు ఒప్పుకోండి అంటున్నాడు. మరలా స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ. పాప క్షమాపణ మరలా ఎందుకు ఇక్కడ వస్తుంది? రోగికి ప్రార్థన కదా చేసేది, అతడు స్వస్థత పొందాలి. పాపక్షమాపణ ఎందుకు? ఆ అంశము, ఆ భాగం, ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే, అనేకులు రోగులు అవ్వటానికి బలమైన హేతు ఏమిటి అంటే, వారి అవిధేయపు క్రియలు, వారి పాపము వారిని వెంటాడుతాయి. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, తెలియక చేసి తిని గనక కనికరింపబడి తిని అంటాడు పౌలు. నేను తెలియక చేసి తిని గనక కనికరింపబడి తిని అంటే దాని ఉద్దేశం ఏంటి? పౌలు గారు, మరి తెలిసి చేస్తే ఏం చేస్తావయ్యా అంటే, చూద్దు కానీ అన్ని రుచులు తెలిసి చేయి, తెలిసి చేయి. వాక్యమును దాటు, వాక్యమును మీరు, దేవుని సన్నిధిని విడిచిపెట్టు, లోకంలో కలు. బ్రతికుండగా నరకం ఎక్కడుంటుందో తెలుసా? ఇక్కడ ఉంటుంది వాళ్ళకు. బ్రతికున్నప్పుడు నరకం ఎవరు చూస్తారంటే, యెహోవాను విసర్జించిన నరులకు శ్రమలు విస్తరిస్తాయి. యెహోవాని విసర్జించడం అంటే ఏంటి? విసర్జించడం అంటే ఏంటి కదా? విసర్జించడం అంటే విడిచిపెట్టడం. విసర్జించడం ఇట్లా వద్దు నాకు అనడం. ఎట్లా అంటాం మనం? ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ఓకే, ఈ బైబిల్లోంచి 2 పేజీలు చింపేస్తారా ఎవరైనా? అంత పరిశుద్ధులా మీరు? చింపరా? తొక్కుతారా కనీసం ఎవరైనా? ఎన్నిసార్లు తొక్కుతారు రోజు మీరు? తొక్కట్లేదా మీరు? బైబిల్ తొక్కట్లేదా? ఎన్నిసార్లు చింపేస్తారు బైబిల్ని, ఎన్నిసార్లు తొక్కుతారు వాక్యాన్ని? ఆయన మాట దాటిన ప్రకారం ఆయనను తొక్కినట్టు కాదా? ఆయన మాటలంతో దాటినట్టు కాదా? అంత ఉత్తములా? అంత పరిశుద్ధులా? ఎవరంత పరిశుద్ధులు అంటే ఇట్లా బైబిల్ చింపినోడే చింపినట్టా? బైబిల్ని ఇట్లా మంటల్లో పాడేసినోడే పాడేసినట్టా? సంఘాల్లోకి వస్తూ, సంఘంలో ఉంటూ, నేను క్రైస్తవుని చెప్తూ, ఆయన మాటల్ని పక్క చొప్పున పెట్టి ఆ ఆడపిల్లని చూసి, ఈ ఆడపిల్లని చూసి, మాట్లాడకూడని మాటలు మాట్లాడి, వినకూడని వాటిని వింటూ, చూడకూడని వాటిని చూస్తూ, పాపమంతా లోపల ధరించినప్పుడు నువ్వు ఆయన మాటలను తొక్కేయట్లేదా? అందుకే కదా బైబిల్ సెలవిస్తుంది, మరలా వీళ్ళు బాహాటముగా యేసుక్రీస్తుకు సిలువ వేస్తున్నారు. వీళ్ళు కాదా? మాట్లాడొద్దు ఈ మాటలు. తెలుసా నీకు? తెలుసు, మరెందుకు మాట్లాడుతున్నావు? వినకూడదు అవి, వింటున్నావు. ఎందుకు వింటున్నావు? మా నాన్నగారంటే నాకు ఎనలేని భయము, గౌరవం అండి. మీ నాన్న ఏం చెప్తాడు? మా నాన్న చక్కగా చదువుకోమంటాడు, ఇంటి పట్టున. నువ్వేం చేస్తున్నావు? ప్యాక్ ఆట ఆడుతున్నాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు. మీ నాన్న అంటే భయం, అగౌరవం? చాలా గౌరవం ఉందా నీకు? మాటలు అవి.
నీ భార్య అంటే నీకు ప్రేమ గౌరవం ఉంటే నీకు పరాయి స్త్రీ మీద చూడాలనిపించదు. నీ భర్త మీద ప్రేమ గౌరవం ఉంటే నువ్వు పరాయి పురుషుణ్ణి చూడవు. ఈయన నిజంగా యేసుక్రీస్తును ప్రేమిస్తే ఆదివారం రోజు చేతుల్లో బైబిల్ కాదు, 365 రోజులు గుండెల్లో ఉంటుంది ఆయన వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యమును చింపరు చాలామంది క్రైస్తవులు. చాలామంది బైబిల్ని చింపరు, కానీ ఆ వాక్యాన్ని హృదయంలో నుంచి ఇట్లా 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 తీసి పడేస్తారు. ఇట్లా వాక్యం చెప్తుంది, ఆ వ్యాపారం మనకు వద్దు, ఆ వ్యాపారం మనకు తగదు, అది ఆ బిజినెస్ మనకు సరైనది కాదు. ఎక్కడుంది ఆ బిజినెస్? వైన్ షాప్ పక్కన వాటర్ బాటిల్స్ అమ్ముకోవడం అంట. వైన్ షాప్ పక్కనే వాటర్ బాటిల్స్ అమ్ముకునే షాప్ ఖాళీ ఉందంట. అన్న వస్తారన్న ప్రార్థన చేయడానికి. రే ఏమొచ్చిందిరా నీకు? వైన్ షాప్ పక్కన నేనేం 100 అమ్మను. వాడు వాటర్ బాటిల్ అమ్మడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఆ వైన్ షాప్లోనే ఉంటున్నాడు. గుడిలో ఉండేవాడికి గుమ్మం దగ్గర ఉండేవాడికి తేడా ఉండదు. వాడు మంటల్లో ఉన్నాడు, వీడు మంట పక్కన ఉన్నాడు. ఏదో ఒక రోజు నా మాటలు మీకు కొంచెం సూటిగా ఉండి ఉండొచ్చు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు విడుదల దినము. ఆమేన్. ఈరోజు చాలా ప్రత్యేకమైన విడుదల మనం పొందబోతున్నాం. అందుకే దేవుడు ఇన్ని మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఒక తమ్ముడు నాతో వాదిస్తున్నాడు. లేని బాప్తిజం సర్టిఫికెట్ సృష్టించాడు, లేని కులం సర్టిఫికెట్ సృష్టించాడు, లేని ఇన్కమ్ సర్టిఫికెట్ సృష్టించాడు. అది వద్దు అన్నందుకు నాతో వాదించడం మొదలుపెట్టాడు. నాతో నన్ను మాట్లాడకు, నాతో అవన్నీ వేస్ట్ మాటలు, నాతో వాదించాలని చూడకు. నేను ఇట్లా బైబిల్ ఇసిరాను, ఇట్లా వినండి నా మాట, బైబిల్ ఇట్లా ఇసిరేసాను నేను ఇట్లా ముందుకు. ఆ బైబిల్ను దాటుకుంటూ వెళ్ళిపో అని చెప్పాను. మైక్ ఆపేశారా? ఈ బైబిల్ని దాటుకుంటూ వెళ్ళిపో అన్నాను, అంతే. ఇంకా నోరు మెదపలేదు. నాతో వాదించడం మొదలుపెట్టాడు. ఏంటి సార్, నేను ఇవన్నీ సృష్టించినందుకే కదా మీరు నాకు ఇన్ని వాక్యాలు చెప్పారని. ఓరం మూరు కూడా ఇన్ని వాక్యాలు చెప్పడం ఏంటి? ఇదిగో దాటేసి వెళ్ళిపో, దాటుకుంటూ పో, బైబిల్ దాటుకుంటూ పో. నా మాటలు నీకు అంత ఇదిగా ఉన్నాయి కదా, మరి బైబిల్ని నువ్వు దాటేది నా మాటలు కాదు, ఈ మాటల్ని. అది నీకు అర్థమవుతలేదు. నువ్వు ఎందుకంటే భ్రష్టత్వంతో ఉన్నావు, చీకట్లో ఉన్నావు, నీ కళ్ళకు అంధకారం ఉంది, అందుకే నీకు ఇది అర్థమవుతలా. నీ కళ్ళు తెరిపించడానికి దావీదు దగ్గరికి నాతాను వచ్చినట్టు దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకో, లేకపోతే కష్టాలే నీకు. నీ బైబిల్ని దాటుకొని వెళ్ళిపో అంటే నోరు మెదపలేదు, మౌనంగా వచ్చినాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ కుష్ఠవ్యాధి శుద్ధుడయ్యాడు. ఖండితంగా చెప్తున్నాడు ఆయనకి, నువ్వు వెళ్ళి ఎక్కడికి? మందిరానికి వెళ్ళు, యాజకునికి నీ దేహం చూపించు, మోషే నియమించిన కానుకలు సమర్పించు. బోధకుడా, నువ్వు డబ్బు మనిషివా? నీకు డబ్బులేందయ్యా? డబ్బులు కూడా ఏంటి నీకు? మోషే నియమించిన కానుకను సమర్పించు. నాకు ఇవ్వమనిలా నేను. ప్రైజ్ ది లార్డ్. ఆయన అడిగాడు నాకు కావాలని. అవసరమా ఆయనకి? అవసరమా ఆయనకి? నీ దశం భాగం ఆయనకు అవసరమా? నీ కానుకలకైనా అవసరమా? నువ్వు ఇస్తేనే జరుగుతుందా సేవ? అసలు ఈ శుద్ధుడైన వాడు ఎక్కడ వెళ్ళి ఇస్తున్నాడు? మందిరంలో. ఈయన ఉన్నాడు ఆ మందిరంలో? ఈయన తీసుకుంటున్నాడా? మరి ఎందుకు అంటున్నాడు ఆ మాట? నువ్వు వెళ్ళి సమర్పించు. ఎందుకంటే వీడిలో ఉన్నటువంటి శాపము, వీడిలో ఉన్నటువంటి వ్యాధికి కారణము అది హేతువుగా మారింది. కాబట్టి అందులో నుంచి విడుదల పొందాలంటే ఆ బంధకం నీ మీద ఉండొద్దంటే నువ్వు వెళ్ళి చెల్లించు. ఫస్ట్ వెళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భక్తి ఎంత భక్తి ఉంటుందంటే, దేవుడు నన్ను ఆకాశవాక్యాన్ని విప్పి దీవించాలి, నువ్వు మాత్రం ఏం చెయ్యకు, నువ్వేం కదలకు. వాక్యం లేదు, ప్రార్థన లేదు, యథార్థత లేదు, భక్తి లేదు. ఏది నిన్నెట్లా దీవిస్తాడు దేవుడు? మలాకిలో వాళ్ళతో అనడా, మీ పితరుల నాటి నుండి నా కట్టడలను మీరు గైకొనక నా యొద్ద దొంగిలిస్తున్నారు, మీరు దొంగలు అన్నాడు వాళ్ళని.
ఏంటి ప్రభువా, మేము ఎట్లా దొంగతనం చేశాం అని వాళ్ళంటే, అప్పుడు అంటాడు, నా మందిరం నిధిలోనికి తీసుకురావాల్సిన 10వ వంతును మీరు తీసుకురాకుండా దొంగిలిస్తూనే ఉన్నారు. మీరు తీసుకొచ్చి నన్ను అడగండి, ఆకాశవాకులను విప్పుతాను. ప్రైజ్ ది లార్డ్. అవునా? ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అక్కడ. మీరు తీసుకొని రండి నా మందిరం నిధిలోనికి. ఆ కానుకల విషయం ఎందుకు తీస్తున్నాడు ఇక్కడ ఈ కుష్టి వ్యాధి గలవాని దగ్గర? ఎందుకంటే అతడు ఆ విషయంలోనే అపవాదికి ఆ రోగానికి హేతువుగా మారిపోయాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు కోనేరు దగ్గర, స్వస్థత పొందాడు. అతనితో అంటున్నాడు, నీకు మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు పాపం చెయ్యకు. యాకోబు రాస్తున్నాడు, మీరు ఒకరితో ఒకరు పాపములను ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు. ఒకరితో ఒకరు పాపములను ఒప్పుకొనుడి. స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు, పాపాలు ఒప్పుకోమంటున్నాడు. స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు. పెద్దలు వస్తారు, సంఘ పెద్దలు పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడి పాపములు చేసిన వాడైతే క్షమాపణ నొందును. ఎట్లా క్షమాపణ నొందుతాడంట? ఒప్పుకుంటే. ప్రైజ్ ది లార్డ్. ఒప్పుకుంటే, తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. దాచిపెడితే నేను ఫుల్ఫిల్ చేయలేను, ఆ మాట నేను పలకను. దాచిపెట్టిన వాడు ఏమవుతాడు? ఇంకా అంతకన్నా భారమైన పదం ఉంటుంది, వర్ధిల్లుట, నాశనమొగుట. ఒకడు వర్ధిల్లుతూ ఉంటాడు, ఒకడు నాశనమొగుతుంటాడు. నశించదరు, నాశనముగా ఇద్దరు. దాచకూడదు పాపాలను. అందుకే అనవసరమైన ఫోజులు కొట్టొద్దు. లోకంలో కొట్టొద్దు, సంఘంలో కొట్టొద్దు, ఇంట్లో కొట్టొద్దు, బయట ప్రపంచంలో కొట్టొద్దు. ఎక్కడ లేని పరిశుద్ధత వచ్చినట్టు ఫీల్ అవ్వద్దు. ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే. అయ్యా నన్ను కడుగు నాయన, యథార్థంగా ఒప్పుకోవాలి దేవుడి సన్నిధిలో. నాలో ఏ మంచి లేదయ్యా. మహానుభావుడు అపోస్తులుడు పరిశుద్ధ పౌలు అంటున్నాడు, మంచిది ఏది నాలో నిలవజాలదు, అంత భ్రష్టుడను, అంత పాపిష్టివాడను నేను. అందుకే నేను మృతి చెందిన వాడినయి, నా క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆమేన్. నేను చచ్చిన వాడినైనాను, ఇంకా నా ఆలోచనలు లేవు, నా ఆశలు లేవు, నా కోరికలు లేవు. మరి ఎవరయ్యా అంటే, నాలో జీవించుతున్న వాడి ఆశలే, అది ప్రభు అయిన క్రీస్తే. ఆమేన్. ఆయనే నాలో జీవిస్తున్నాడు. ఆయన ఆలోచనలు, ఆయన ఇష్టము, ఆయన చిత్తము, ఆయన మాటలు, కేవలం ఆయన తప్ప వేరే ప్రపంచం లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒప్పుకోవాలి యథార్థంగా, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను, నా విధేయ క్రియలను మన్నించు, నా అసమర్థతను క్షమించు, నా పాపమును కడిగివేయి నీ రక్తంలో. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఏ మంచి నిలువ చాలదు నాన్న. మనకు యోగ్యత లేదని మనము ఒప్పుకొని కడుక్కొనవలసిందే. ప్రభువులో నుంచి మనము నిత్యము పొందుకొనవలసిందే. ఆమేన్. నిత్యము కడుక్కోవాలి మనం. ఏ రోజు మన్నా ఆ రోజు ఎలా వచ్చిందో ఇజ్రాయేల్ ప్రజలకు, ఏ రోజుకి ఆ రోజు, తండ్రి మరి ఈరోజు నాయన, ఈరోజు నేను ఉద్యోగరీత్యా ఉద్యోగానికి వెళ్ళొచ్చాను, మరి మా బాస్తో మాట్లాడుతున్నప్పుడు, మా కొలీగ్స్తో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కడ నీ దృష్టికి నేను దోషిగా ఉన్నాను? నా ఇంట్లో నా తండ్రితో, తల్లితో, భార్యతో, బిడ్డలతో మాట్లాడినప్పుడు ఎక్కడ నేను నీ దృష్టికి అవిధేత కనపరిచాను? నన్ను మన్నించు. వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు విస్తారమైన మాటల్లో దోషం ఉండకమానదని బైబిల్ సెలవిస్తుంది. ఎవరెవరితో మాట్లాడావు, ఎక్కడెక్కడో కడుగు. అందుకే ప్రతిదినము నిన్ను నువ్వు ప్రభువుకి అప్పగించుకో. నన్ను కడుగము విశ్వపుతో, నన్ను శుద్ధీకరించు, నన్ను నీ ఆత్మతో బలముగా నూతన పరచ. ప్రతిరోజు నీవు ప్రభు సన్నిధిలో నీ ప్రతి దినాన్ని ఆయనకు అప్పగించు. నన్ను కడుగము నింపము, కడుగుము నింపము, కడుగుము నింపము. వెలుగు నుండి ఇంకో వెలుగు, కృప నుండి ఇంకొక కృప. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకంటే నిన్నటి స్థితి నేటికి వద్దు, నేటు మరొక నూతనమైన స్థితిలోకి మనం వెళుదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అది దేవుడి చిత్తము, అది దేవుడి ఇష్టము, అది దేవుడి సంకల్పము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఆగిపోతే ఫలింపనరది, ఆగిపోవద్దు మనం. ఆమేన్. ఫలించాలి. మీ ఫలము నిలిచి ఉండుటకును, మీరు ఫలించుటకును, ఆ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని సంకల్పించుకొని నియమించానంటాడు ఆయన. మనం ఎందుకు నియమింపబడ్డాము, ఎందుకు పిలువబడ్డాము, ఎందుకు ఏర్పరచబడ్డామంటే మనము 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 మనం ఫలించుటకు, ఆ ఫలము నిలిచి ఉండుటకును. ఆమేన్. ఫలించాలి మనం ఎవ్రీడే. ఫ్రూట్ఫుల్ ఫ్రూట్ఫుల్ ఫ్రూట్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో అయినా చూడండి నాన్న, ఇంప్రూవ్మెంట్ లేదు, అది ఫలించట్లేదు, ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు, ఏదైనా సరే ఒప్పుకుంటామా మనం? చెప్పండి. ఏ విషయంలో అయినా, వ్యాపారం విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, మరి ఏ ఇతర విషయాలు కానీ, మరి ఏ ఇతర విషయం ఎక్కడైనా ఒప్పుకోము. ఎక్కడ లేదు 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 లేదు, మారాలి మారాలి మారాలి, చేంజ్ అవ్వాలి చేంజ్ అవ్వాలి చేంజ్ అవ్వాలి చేంజ్ అవ్వాలా. ఎస్, నీలో కూడా చేంజెస్ కావాలా. నువ్వే ఒప్పుకోవట్లేదు. మారకపోతే చెట్టు పెట్టావు, అక్కడే ఉంది, ఏమాత్రం ఎదగల. కొన్ని రోజులు చూస్తావు, ఫలించని చెట్టు నరకబడి. బైబుల్ సెలవిస్తుంది. అది బైబుల్ చేస్తుందో చేయదో అనేది నీకు తెలియదు, కానీ ఫస్ట్ నువ్వు చేసేస్తావు. ఏమెత్తట్లా, తీసి పడేస్తావు అంతే. పొలం నాటుతాడు రైతు, నాటిన వారం రోజుల్లో మొలకలు కనపడాలి, మళ్ళీ వారం రోజుల్లో ఆ మొలకలు కాస్త పైకి రావాలి, మరి వారం రోజులు ఆ కాస్త పైకి రావాలా, ఇంకేదో ఎరువులు చల్లుతాడు, మందులు చల్లుతాడు, అయినా ఫలం లేదు, వాడుతుంది, నీళ్ళు పెట్టినా వాడుతుంది. దున్నేయండి అంటాడు అంతే. ఇంకేదైనా నాటుదాం, సమయం పోగొట్టుకోలేను, నా సమయాన్ని వృధా చేయలేను, నా డబ్బును వృధా చేయలేను, ఇంకొకటి నాటుతాను, ఇంకోటి ఫలిస్తుంది. వరి పొలం అవట్లా, చెరికేద్దాం, లేదంటే పత్తేద్దాం, ఏదోటి మార్చేస్తాడు. పొలాన్ని వృధాగా పోగొట్టుకోడు, సమయాన్ని వృధాగా పోగొట్టుకోడు మంచి రైతు. మరి ఈయన మంచి వ్యవసాయకుడు. మనల్ని అనేక మార్లు క్షమిస్తున్నాడు, అనేక మార్లు మన్నిస్తున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఆయన వైపు చూస్తూ, ప్రభువా నిజమే నాయన, మేము నేరుగా బైబిల్ చెప్పము, నేరుగా బైబిల్ దక్కం, నేరుగా యేసయ్యను దూషించం, కానీ యేసయ్యను దూషించేటట్టు మాత్రం మా పనులు చాలా ఉంటాయి. యథార్థంగా చెప్పండి, ఎన్నిసార్లు చేస్తలేరు? చేస్తున్నామా లేదా? అరే, నువ్వు నమ్మినవా దేవుణ్ణి? మనిషివా నువ్వు? దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎవడని ఇట్లుంటాడరా అని ఎవడన్నా అనేటట్టు మన ప్రవర్తనలు ఎన్నిసార్లు ఉన్నాయి, మన మాటలు ఎన్నిసార్లు ఉన్నాయి, మన క్రియలు ఎన్నిసార్లు ఉన్నాయి? అట్లున్నప్పుడు నువ్వు ఎట్లా ఫ్రూట్ఫుల్ నాన్న? నాకు అర్థం అవట్లా. నువ్వు ఎట్లా ఫలిస్తావు అనుకుంటున్నావు? నీ కుటుంబం దీవించబడాలి, నీ ఇల్లు దీవించబడాలి, నీ ఉద్యోగం దీవించబడాలి, నీ వ్యాపారం దీవించబడాలి, నేను ఇలా అవ్వాలి, నీ ఇలా ఎలా అవుతావు? నువ్వు ఇలా ఎదుగుతుంటావు, ఒక వాన వచ్చి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతుంది అంతా. ఎక్కడి నుంచి వస్తుంది? నీ క్రియలే వాటికి హేతువులు అవుతాయి. అపవాది యోబు ఇంటికి వచ్చేసాడు, ఇల్లును కూల్చాడు, యోబుకు సంబంధించిన సమస్తాన్ని నాశనం చేశాడు, మొత్తం నాశనం చేశాడు అపవాది. ఒకవేళ అపవాదిని, ఏయ్ అపవాది ఎట్లొచ్చావు నువ్వు, ఎట్లొచ్చి నువ్వు నాశనం చేస్తున్నావు, నా బిడ్డల జోలికి ఎట్లొచ్చావు, నా ఇంటి జోలికి ఎట్లొచ్చావు, ఇన్ని సంవత్సరాలు రానివాడివి ఎట్లొచ్చావు నువ్వు అంటే, నాకు అనుమతి ప్రభు ఇచ్చాడు. ఒకవేళ అదే మాట అపవాది నువ్వు అడిగితే, అపవాది నీతో ఏమంటాడు తెలుసా? ఎట్లొచ్చావు నువ్వు, నా ఇంట్లోకి ఎట్లొచ్చావు, నా బిడ్డల్లోకి ఎట్లొచ్చావు, నా కుటుంబంలోకి వచ్చావు, ఎట్లా చేయగలుగుతున్నావు ఇదని నువ్వు అడిగితే ఏమంటాడు తెలుసా? రైట్, నువ్వే ఇచ్చావు. ఎప్పుడు? మొన్న రాత్రి గుర్తు చేసుకో, ఒక 2 గంటలు నీ రూపాలు వేరున్నాయి, నీ కథలు వేరున్నాయి, నీ పనులు వేరు. అప్పుడే కదా నువ్వు నాతో క్లోజ్ అయ్యావు. నా చెయ్యి కలపలాను, నా ఇంటికి రానులా, నన్ను వచ్చి మొత్తు, నా కుటుంబాన్ని మొత్తు, నా పిల్లలను చంపు, నా ఇల్లుని నాశనం చేయి, నా భర్తను చంపేయి, నా భార్యను చంపేయి, ఎన్నెన్నో నువ్వు కోరుకున్నావు లేదా? అప్పుడు నీ మాటలు పట్టుకుని వచ్చిన. ఇప్పుడు మరి అట్లా కుదరదు, అట్లా వచ్చినా కదా నేను ఆల్రెడీ కొన్ని చేసేసిన, నీకు అవి ఇంకా కనపడలేవు, కొద్ది రోజులలో కనపడతాయి. కొంత స్పాయిల్ చేసిన, కొన్ని రోజులలో ఆ రిజల్ట్ చూడబోతావు నువ్వు. ఇప్పుడు నేను వెళ్ళిపోయినా నీకేం పెద్ద ఒరిగేది ఏమి ఉండదు, చేయాల్సిన నాశనం చేసేసి ఆల్రెడీ.
అపవాది యోబు దగ్గరికి రాకముందు యోబు కలిగింది మొత్తం నాశనం చేసుకుంటూ వచ్చేసాడు. వచ్చాడా లేదా? మొత్తం నాశనం చేస్తున్నాడు. కబురు వస్తుంది యోబు దగ్గరికి, ఇన్ఫర్మేషనే వస్తుంది, మెసేజ్ వస్తుంది. అయ్యా ఎలా యజమానుడా, యోబు గారు, నేనొక్కనే మొత్తం, నేనొక్కనే అంతా, నేనొక్కనే మొత్తం. ఇదే ఏమైంది అనుకున్నాం, సమస్తం నాశనం అయిపోయింది. తెలుసుకునే లోపు ఏం లేదు అక్కడ. తెలుసుకున్న తర్వాత కూడా ఏం అనలే యోబు, ఎందుకంటే యోబు నమ్మకస్తుడు దేవుడికి. కానీ నాన్న, నువ్వు నేను మన పరిస్థితి ఏంటి? అలా అపవాది మొత్తం సంహరించుకుంటూ నాశనం చేసుకుంటూ వచ్చిన కళ్ళు తెరిచిన లాభం లేదు. అందుకే ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినమే నీవు ఒప్పుకొని నీ బతుకును మార్చుకో. నీ పాపిష్టి రోత జీవితాన్ని విడిచిపెట్టు. లోకాన్ని ప్రేమించే జీవితం విడిచిపెట్టు. పాపాన్ని ప్రేమించే జీవితం విడిచిపెట్టు. ఆ నీచపు క్రియలను చూసే ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టు. లోక స్నేహము క్రీస్తుతో వైరమని ఎరగరా? లోక స్నేహము వ్యభిచారంతో సంబంధము కాదా? ఎందుకు లోకాన్ని స్నేహిస్తున్నావు? బైబిల్ సెలవిస్తుంది, అపహాసికులు కూర్చున్న చోట ఎందుకు కూర్చుంటే ఏమవుతుందయ్యా అంటే, ఈరోజు కూర్చుంటావు, రేపు నువ్వు వాళ్ళకన్నా బలమైన వాళ్ళగా తయారవుతున్నావు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎంత డేంజరో తెలుసా? ఒక మాట చెప్పనా మీకు, ఒక క్రైస్తవుడు గనక లోకంతో గనక చేరితే ఏమవుతుందో తెలుసా? వాడిని మించిన ఖతర్నాక్ డెవిల్ ఇంకెవడు ఉండడు. లోకంలో ఉన్న వాళ్ళతోనేం అవ్వదు, వీడి వల్ల చాలా అవుతుంది. లోకంలో ఉన్న వాళ్ళకి అంత బుర్ర ఉండదు, వీడిని డెవిల్ చాలా బాగా వాడగలుగుతాడు. కాబట్టి మనము ఆ జీవితం జీవించరాదు. కష్టమైనా పర్లేదు నాయనా, నీ గ్రంథాన్ని నేను తొక్కనయ్యా. నేను నష్టపోయినా పర్లేదు, ఈ గ్రంథాన్ని నేను పక్కన పెట్టను. నీ మాటలు నా హృదయంలో పెట్టుకుంటాను, నా మనసులో పెట్టుకుంటాను, వాటిని ధ్యానిస్తాను. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించిన వాడు, యథార్థంగా చెబుదామా, మనం ధన్యులమా? మనం ధ్యానం చేస్తున్నామా? దగ్గితే ఆయన గుర్తు రావాలి, తుమ్మితే ఆయన గుర్తు రావాలి, ఎవరితో మాట్లాడుతుంటే ఆయన గుర్తు రావాలి మనకి. నేను మాట్లాడొచ్చా ఆయనతో ఇట్లా, నేను ఈమెతో మాట్లాడొచ్చా ఇట్లా, నేను ఈమెను చూడొచ్చా ఇట్లా, ఆయనను చూడొచ్చా ఇట్లా, ఆయనతో అలా మాట్లాడొచ్చా, ఈ వ్యాపారం చేయొచ్చా, ఈ ఉద్యోగం చేయొచ్చా, ఈ లంచం ఇవ్వచ్చా, ఈ లంచం తీసుకోవచ్చా, ఇట్లా నేను వాళ్ళ గురించి వచ్చి వీళ్ళ గురించి వచ్చి ఇట్లా చాడీలు, వాళ్ళు అన్నది ఒకటైతే నేను ఇంకోటి చెప్పొచ్చా, వాళ్ళు అన్నదానికి సంబంధం లేకుండా నేను కల్పించి ఇంకోటి చెప్పొచ్చా, నేను ఆ ప్రమోషన్ కోసం, ఆ ఉద్యోగం కోసం, ఆ సంపద కోసం నేను ఏమైనా చాడీలు చెప్పి నేనేమైనా సంపాదించవచ్చా? ఇట్లా ఏదైనా నీ లోపల ఒక తలంపు పుట్టినప్పుడే యేసుక్రీస్తు మాటలు నీకు మనసులో రాకూడదా? అవి నీకు గుర్తుకు రాకూడదా? అవి నిన్ను హెచ్చరించకూడదా? అవి నీతో మాట్లాడినప్పుడు నువ్వు భయపడి వెనకకు రాకూడదా? వచ్చావా అనేక సార్లు?